అందరికీ నమస్కారం. నేను మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈ వారంలో చాలామంది రైతు సోదరులు కూడా ఏంటండి మార్కెట్ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది, అసలు పరిస్థితి ఏంది, ఎక్స్పోర్ట్ లేదా, ఆర్డర్స్ రావట్లేదా, అసలు ఏంటి, సీజన్లో ఉన్న మార్కెట్ ఇప్పుడు లేదు, సెలవుల్లోనే బాగుంది, యార్డ్ తీసిన తర్వాత ఒక వారం ఏమో ఒక మాదిరిగా ఉంటే తర్వాత దిగజారుకుంటా వస్తుంది మార్కెట్, ఇంతే ఉంటుందా, పంట మళ్ళీ వేయాలంటేనే భయం వేస్తుంది, ఎప్పుడు ఆర్డర్లు వస్తాయి, ఎప్పుడు కొంటారు, ఎప్పుడు పెరుగుతుంది అనేది చాలామంది రైతు సోదరులు కూడా అడుగుతున్నారండి. ఇంకొంతమంది రైతు సోదరులు 2025-26 సంవత్సరానికి సంబంధించి పంట పరిస్థితులు ఏంటండి, ఇప్పుడున్న పొజిషన్ చూస్తే గత 2 సంవత్సరాల నుంచి కూడా రైతు అన్నదానికి అర్థం లేకుండా పోయింది, లాసుల్లో ఉంటుంది. ఎకరానికి కొంచెం ఒక రకంగా పండితే 50,000 నష్టపోతే, కొంత దిగుబడి తగ్గి క్వాలిటీలు నష్టపోయిన వాళ్ళకి ₹1,00,000 దాకా పోయింది. పంట వేయాలంటే పరిస్థితి ఏంది, అసలు అటు గుంటూరు వైపు కానీ మిగతా జిల్లాల వారీగా అసలు పంట పరిస్థితులు ఏంది కొద్దిగా మీ ద్వారా తెలియచేయండి. అంటే నేను కూడా కొంతమంది గుంటూరు మిర్చి యార్డ్లో ఉంటున్న వ్యాపారస్తుల్ని సంప్రదించి ఏంటండి మార్కెట్ ఇంతేనా, ఇంతకంటే దిగజారుతుంది రోజు రోజుకి పరిస్థితులు, రైతులైతే కొద్దిగా కామెంట్ రూపంలో అడుగుతున్నారు, కొంత రైతు సోదరులు కలిసి ఎప్పుడు అమ్ముకోవాలి ఏంటి అని పరిస్థితులు ఏంది అని చెప్పేసి అడిగితే వాళ్ళ చెప్పిన విధానం అయితే నేను కొంత స్వీకరించి కొద్దో గొప్ప మాత్రమే తెలియజేస్తున్నానండి. 2 పాయింట్లలో చెప్పేస్తే వివరిస్తా. ఇంకా లేట్ చేయకుండా ఇదండి సంగతి. టాపిక్లోకి వెళ్తే ముందు రైతు సోదరులకి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. మీరు సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ అనేది యూట్యూబ్ ఛానల్ ద్వారా విస్తరిస్తుంది. రైతు సోదరులు అయితే గమనించండి. మీకు వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఇట్లాంటి అప్డేట్ ఇస్తూనే ఉంటా, నలుగురికి ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్తే ఉన్న పొజిషన్ ప్రకారం అయితే అటు మన దేశంలో ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ అయ్యే మిర్చి రకాలు కావచ్చు, విదేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యే మిర్చి రకాలు తేజ కావచ్చు, 34లు కావచ్చు, బ్యాడిగి రకాలు, ఇవన్నీ ఇతరత్ర అన్నీ కూడా ప్రస్తుతానికైతే విదేశాలకి తేజ రకాలు అటు చైనాకి కొద్దో గొప్ప మాత్రమే ఆర్డర్స్ వస్తున్నాయండి. అవి కూడా డీలక్స్ క్వాలిటీలు అడుగుతున్నారు. డీలక్స్ క్వాలిటీలు కూడా వాళ్ళు టార్గెట్ ఇస్తున్నారు. 130లో కొనండి, ₹129 కొనండి, కింటా 13,000, 12,500 కంచి కొనండి అని టార్గెట్ ఇస్తున్నారు. ఆ రేట్లకి రైతు సోదరులు అయితే ఇవ్వట్లేదు. పెద్దగా ఆర్డర్స్ అయితే లేవండి. వాళ్ళు చెప్పిన ఆర్డర్ల ప్రకారం అయితే విదేశాలకి ఈ రకంగా ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ రైతులు కూడా ఇవ్వట్లేదు. అందుకనే మేము ఎక్స్పోర్ట్ అనేది చేయలేకపోతున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. మరి ఎప్పుడు పెరుగుతుందంటే కొంత వాళ్ళ దగ్గర ఇక్కడ సీజన్లో కొన్న స్టాకులు అయితే ఉండేయండి. ఆ స్టాకు వాళ్ళు ఇక్కడ పెట్టారు. కొంత వాళ్ళ దేశానికి కూడా ఎక్స్పోర్ట్ చేశాము, అక్కడ వాళ్ళక్కడ స్టాకులు ఉన్నాయి. ఆ స్టాకులన్నీ కూడా క్లియర్ అయితే అంటే సేల్స్ అయితే మిగతా మనకి ఏదైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ ధరలు అయితే పెరుగుతాయండి. ఎక్కడికెక్కడైతే స్టాకులు అయితే పేరుకుపోయి ఉండే అని చెప్పడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా అంతే, ఇతర రాష్ట్రాలకు సంబంధించి అటు మహారాష్ట్ర కావచ్చు, యూపీ, ఎంపీ, పంజాబ్, ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు అవి కూడా ఇక్కడ వాళ్ళ సీజన్లోనే కొంత స్టాకులు అనేవి ఎక్కడ పెట్టారు. అక్కడ యూపీ, ఎంపీ అక్కడ కూడా పంట ఈ సంవత్సరం బాగానే పండిందండి. వాళ్ళు సరుకులు అనేవి వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి. అందుకనే ఎక్స్పోర్ట్ అనేది పెద్దగా లేదు. ఆ ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ధరలు అనేవి ఇంప్రూవ్మెంట్ అంటే పెరుగుతాయి. అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే కానీ ఈ టైంలో పెరిగిద్ది, ఈ టైంలో మార్కెట్ వస్తుందని చెప్పడం కష్టం. ప్రస్తుతానికైతే ఉన్న పొజిషన్లో మన యార్డుని తీసిన తర్వాత ఉన్న స్టాకులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయండి. ఏదో కొద్దో గొప్ప మాత్రమే ఎక్స్పోర్ట్ అనేది వస్తుంది. అయ్యే రకాలైతే కొని పంపిస్తున్నాము అని చెప్పడం జరిగిందండి అని ఎక్స్పోర్టర్లు అయితే చెప్తున్నారండి. రైతులు కూడా ఎప్పుడు పెరుగుతుంది, ఇట్లయితే నష్టపోతున్నామండి, అసలు కోత కూలీలకు కూడా రావట్లేదు,
బాగా నష్టం, మిర్చి అంటేనని భయం వేస్తుంది అని చెప్తున్నారండి. నేను కొంత వాళ్ళ దగ్గర సమాచారం సేకరించి చెప్తున్నా మీకు. ఇంకా పోతే 2025-26 సంవత్సరానికి సంబంధించి పంట వేయాలా వద్దా, ఇప్పటికే నష్టపోయి ఉన్నాం, అప్పుల పాలైతే ఎకరాలు అమ్ముకోవాలా, ఎక్కడ తీసి కట్టాలని చెప్పేసి కొంతమంది రైతులు అవుతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు వరకు ఉన్నదైతే మీరు డైలీ పేపర్లో కూడా చూస్తున్నారండి. విత్తనాలు కొనటం అనేది 10%, అంటే 100కి 10% కూడా ఇంతవరకు ధైర్యం చేసి రైతు సోదరులు కూడా ఎవరు కూడా నష్టపోయిన దానికైతే కొనట్ల. కొంత పేపర్ కూడా విత్తనాలు ₹1,00,000 ఉన్న విత్తనాలు 14-15 కూడా ఎవరు కొనట్లేదని చెప్పేసి, దానికి కూడా ఆఫర్ కూడా కొన్ని సీడ్ తయారు చేసే కంపెనీలు కూడా విత్తనాలు కొంటే లాటరీ ద్వారా మీకు బుల్లెట్ ఇస్తాం, అవి ఇస్తామని చెప్పడం కూడా మీరు ప్రతి పేపర్లో కూడా చూసే ఉంటారు. వీడియోలో కూడా చెప్పడం కూడా కొన్ని ఛానల్స్లో కూడా మీకు ఇంటర్నేషనల్ ఛానల్లో మీరు చూసే ఉంటారు. ప్రస్తుతానికంటే ఈ మరీ మిర్చి కొన్ని పొగాకు కొన్ని పంటల మీద అయితే భారీగా నష్టపోయి ఉన్నారు రైతు సోదరులు. భారీగా నష్టపోయి ఇంకా నష్టపోయే పరిస్థితి వస్తుందేమో అని చెప్పేసి రైతు సోదరులు కూడా ఆలోచనలో పడ్డారు. ఆలోచనలో పడాలండి. ఎందుకంటే కూడా ఇట్లా నష్టపోయినప్పుడు కొంతమంది రైతు సోదరులు ఒక విధంగా చెప్పాలంటే ఒక్కొక్క రైతు సోదరులు చెప్పే మాటలు వింటుంటే, ఏమండి నేను 6 ఎకరాలు వేసాను, 7 ఎకరాలు వేసాను, కోత కూలీలు దొరక్క ఒకటే కోత కోసాను, లేస్ క్వాలిటీ వచ్చింది, ఈ రోజు ఉన్న మార్కెట్ ప్రకారం చూసుకుంటే ఎకరానికి చూస్తే 2 లక్షల పెట్టుబడి అవుతుంది, కోత కూలీలకి తేజకాయలు కావాలంటే ₹10 కేజీకి ఇవ్వాల్సి వస్తుంది, ఇట్లా ఇబ్బంది పడ్డాను నష్టపోయానని చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఆలోచించి పంటని కూడా, నేను చెప్పడం బాగుండదండి, తగ్గించుకోమనేది కానీ మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నష్టపోయి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతు మీరు నిర్ణయం తీసుకోండి. పంటని తగ్గించుకుంటే మనం కోతల కూలీలకు కూడా టయానికి కోసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కోత కూలీలు దొరక్క చాలామంది కూడా ఇబ్బంది పడి, ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్ర నుంచి కర్ణాటక పోయి వేసే రైతులు కూడా కొంతమంది ఫోన్లు చేస్తే నేను వాళ్ళు ఫోన్లు చేసుకోవడం ఏందంటే పరిస్థితి అని తిరిగి వస్తున్నారు. పంట వేయటం ఇష్టం లేక అక్కడ ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు వేసేవాళ్ళు కూడా. ఏదైనా రైతు కూడా ఆలోచించండి, రైతు సోదరులు కూడా ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. పరిస్థితుల ప్రభావం ఇలా ఉంది. పంటలు విపరీతంగా పక్కన వాళ్ళు 6 వేసారని చెప్పి మనం 7 వేయటం, ముందోళ్ళు 8 వేసారని మనం 10 వేయటం, ఇది వద్దండి. కొద్దో గొప్ప వేసుకొని అందుబాటులో కూలీలు ఉండేటట్టు చూసుకొని, అంటే ఎన్ని రైతుకు చెప్పేదేం లేదు, కొత్తగా చెప్తుంది ఏం లేదు, రైతుకు తెలుసు కాబట్టి పరిస్థితి. ఇప్పుడు స్టాకులు అయితే నిల్వలు చాలా ఉన్నాయండి. మిర్చి రోజుకు 1,00,000 కాడికి అమ్మాల, యార్డ్లో అయితే అమ్మితే కానీ తరగవు. ఈరోజు మనం చూసుకుంటే 25,000-30,000 మించి సేల్స్ ఉన్నట్ల. ఈ ధరలకి రైతులు అమ్మట్ల. రైతులు అమ్మితే నష్టపోతారు. ఆల్రెడీ నష్టపోయి ఉన్నారు. కొద్దో గొప్ప ఏదన్నా ఉపశమనం కోసం అమ్మినా ఈ రేట్లకి నష్టపోతామని చెప్పేసి రైతులు కూడా అమ్మట్ల. ఏదైనా అటు కొత్త పంట సాగుకు సంబంధించి కానీ రైతు సోదరులు, ఇటు నేను ఏసీలో పెట్టిన సరుకుల గురించి ఈ విధంగా అయితే పరిస్థితి ప్రభావం అయితే ఈ విధంగా ఉందండి. ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా అర్థం చేసుకొని, కొత్త సాగు వేసేటప్పుడు అర్థం చేసుకొని మీ నిర్ణయం తీసుకోవటం మంచిదని చెప్పేసి మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రస్తుతానికైతే మిర్చి ధరలు అయితే ఎక్స్పోర్ట్ పరంగా కానీ స్టాకుల పరంగా కానీ వాళ్ళు కొని పెట్టుకునే కానీ ఈ విధంగా అయితే జరిగిందని చెప్పేసి ఎక్స్పోర్టర్లు అంటే కొని పంపించే వాళ్ళ ద్వారా సమాచారాన్ని సేకరించి మీకు తెలియజేస్తున్నానండి. మరొక అప్డేట్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.